హలో ట్రేడర్స్, వెల్కమ్. మీరు ట్రేడర్ అయినా ఇన్వెస్టర్ అయినా మార్కెట్లో రీసెర్చ్ అనేది కంపల్సరీ. ఈ రీసెర్చ్ కోసం చాలామంది ట్రేడర్స్ ఫండమెంటల్ అనాలిసిస్ కోసం ఒక టూల్, టెక్నికల్ అనాలిసిస్ కోసం ఒక టూల్, లేదా న్యూస్ని గ్యాదర్ చేయడం కోసం ఒక టూల్, ఇట్లా నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ని, నెంబర్ ఆఫ్ టూల్స్ని యూజ్ చేస్తారు. సో ట్రేడర్కి ఈ రీసెర్చ్ ఎఫర్ట్ తగ్గించడానికి దాన్ని మీకోసం ఒక టూల్ తీసుకొచ్చింది. దాని పేరే స్కానెక్స్. సో ఈ స్కానెక్స్ని ఎలా యూజ్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం మీరు యూజ్ చేయవలసిన URL scanex.trade. scanex.trade URLలోకి లాగిన్ అయిన తర్వాత ఇప్పటికే మీకు దానిలో అకౌంట్ ఉంటే ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేకుండా మీరు దీన్ని కంప్లీట్గా ఫ్రీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. దానిలో మీకు అకౌంట్ లేకపోయినట్లయితే మీరు లిమిటెడ్ ఫీచర్స్తో దీన్ని యాక్సెస్ చేయొచ్చు. ఒకవేళ మీరు దాన్ని అకౌంట్ని ఓపెన్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. ఈ స్కానెక్స్ హోమ్ పేజ్లో మనం గమనించినట్లయితే హోమ్ పేజ్లో మార్కెట్లో ఉన్న అన్ని మేజర్ ఇండిసెస్ ఏవైతే ఉన్నాయో లైక్ NSE అండ్ BSEలో అవన్నీ ఇక్కడ టాప్లో లిస్ట్ అయి ఉంటాయి. సో ఇప్పుడు మనం స్టాక్ స్క్రీనర్ అనేది చూద్దాం. ఈ స్టాక్ స్క్రీనర్లో ఏదైతే లిస్టెడ్ స్టాక్ కంపెనీ గురించి మీరు అనలైజ్ చేయాలనుకుంటున్నారో ఆ స్టాక్ నేమ్ని ఇన్పుట్ చేయాలి. ఫర్ సపోజ్ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని చూద్దాం అనుకుంటున్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నేను సెలెక్ట్ చేయగానే దానికి సంబంధించిన ప్రైస్ మాడ్యూల్ మొత్తం నాకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టోటల్ మార్కెట్ క్యాప్ని మనం గమనిస్తే విచ్ ఈస్ 7,11,000 crores, 7,11,425 కోట్లు. అండ్ ఈ స్టాక్ యొక్క 52 వీక్ హై 889 రూపీస్, 52 వీక్ లో 680 రూపీస్, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 9.49, ప్రైస్ టు బుక్ రేషియో 1.52, డివిడెండ్ yield 1.93 అండ్ డెట్ టు ఈక్విటీ 0. అండ్ మీరు ఇక్కడ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ లైక్ మీరు డెట్ టు ఈక్విటీ మీకు అవసరం లేదు, అండ్ ఇండస్ట్రీ EPS ఎలా ఉంది ఆర్ ప్రమోటర్ హోల్డింగ్ ఎలా ఉందో మీరు చూడాలనుకుంటే జస్ట్ ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ని సెలెక్ట్ చేసి మార్కెట్ క్యాప్, మీకు ఈ ఆప్షన్స్లో ఏవైతే మీ ట్రేడింగ్ స్టైల్కి నీడ్ ఉంటుందో దాన్ని బట్టి ఇండస్ట్రీ కరెంట్ రేషియో ఆర్ FII హోల్డింగ్, ఇండస్ట్రీ EPS, DIA హోల్డింగ్ ఆర్ DIA's పర్సంటేజ్ హోల్డ్లో చేంజ్ వచ్చింది ఎంత, రిటర్న్ ఆన్ ఈక్విటీ. సో ఇట్లాగా మనం సెలెక్ట్ చేసుకొని మనకి కావాల్సినట్టు మన ఇంటర్ఫేస్ని సెట్ చేసుకొని మనం ఆ స్టాక్ని అనలైజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే న్యూస్, ఈ స్టాక్కి సంబంధించి మనకి టైం టు టైం న్యూస్ అప్డేట్ అన్నది ఇక్కడ ఈ న్యూస్ సెక్షన్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే పియర్స్. సో ఈ పియర్ గ్రూప్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక బ్యాంక్. సో ఈ బ్యాంకింగ్ సెక్టార్లో దీనికి సంబంధించిన కాంపిటీటర్స్ ఎవరైతే ఉంటారో ఆ కాంపిటీటర్స్కి సంబంధించిన స్టాక్స్ అన్నీ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. అలాంగ్ విత్ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్, దాని మార్కెట్ క్యాపిటలైజేషన్, PE రేషియో, అండ్ దీన్ని మనం అవసరమైతే పీర్స్ని కూడా మనం డిఫరెంట్ సెక్టార్స్లో మనం వాటిని కంపేర్ చేసుకొని చూడడానికి మనకి పియర్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, వాటి ఇయర్ ఓవర్ ఇయర్ గ్రోత్ ఎంత, వాటిలో మనం ఇక్కడ గమనించినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసాం. మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఇది నెంబర్ 1గా ఉంది. ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియోలో మనకి యూనియన్ బ్యాంక్ అండ్ కెనరా బ్యాంక్ టాప్ పొజిషన్లో ఉన్నాయి. అండ్ రెవెన్యూ విషయంలో స్టేట్ బ్యాంక్ 6,63,000 crores నియర్లీ, ఆ రెవెన్యూతో అది టాప్ పొజిషన్లో ఉంది. సో ఇట్లా వాటి ర్యాంకింగ్స్ని బట్టి మనం అవసరమైతే సార్ట్ చేసుకోవచ్చు, ఆర్ వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి మనం ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ని చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ మీకు దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి అని ఉంటే డైరెక్ట్గా ఎక్కడ నుంచే బై అండ్ సెల్ ఆర్డర్ మనం ప్లేస్ చేసే అవకాశం కూడా మనకి ఈ స్క్రీనర్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫోర్కాస్ట్. ఈ ఫోర్కాస్ట్లో మనం గమనించినట్లయితే ప్రైస్ ఫోర్కాస్ట్, ఇది చూస్తే మనకి స్టాటిస్టికల్గా ఇది ఎంత లోకి పాసిబిలిటీ ఉంది, ఎంత హై పాసిబిలిటీ ఉంది, అండ్ దాని మీన్ వాల్యూ ఎంతలో ట్రేడ్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ మనకి ఫోర్కాస్ట్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమ్స్ ద ఫైనాన్షియల్ రిజల్ట్స్. సో ఫైనాన్షియల్ రిజల్ట్స్ని మనం గమనించినప్పుడు దాని రెవెన్యూ ఎంత, ఎక్స్పెన్సెస్ ఎంత, దాని ఎర్నింగ్ బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత, క్యాష్ ఫ్లో ఎలా ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ క్వార్టర్లీ ఫైనాన్షియల్స్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇది ఓన్లీ క్వార్టర్ కాదు, అండ్ మనకు అవసరమైతే దాన్ని మనం యాన్యువల్గా ఎంత ఉందో కూడా చూడడానికి ఇక్కడ మనకి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇది కేవలం కన్సాలిడేటెడే కాదు, స్టాండ్ అలోన్గా ఓన్లీ ఆ పర్టికులర్ బ్యాంకే ఎంత చేసిందన్న ఇన్ఫర్మేషన్ కూడా మనం కన్సాలిడేటెడ్ అండ్ స్టాండ్ అలోన్ స్టేట్మెంట్స్లో మనం గమనించవచ్చు. అండ్ బ్యాలెన్స్ షీట్స్ని మనం గమనించినప్పుడు దాని అసెట్స్ ఎలా ఉన్నాయి, దాని లయబిలిటీస్ ఎలా ఉన్నాయి, ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ బ్యాలెన్స్ షీట్ అన్న సెక్షన్లో యాక్సెస్ చేయొచ్చు. మనం ఈ ఫైనాన్షియల్స్లో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఓవర్ క్వార్టర్ అది ఎలా చేంజ్ అవుతుంది
అనే ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ కమ్స్ ద ఫైనాన్షియల్ అనాలిసిస్. క్వార్టర్ ఓవర్ క్వార్టర్ ఆర్ ఇయర్ ఓవర్ ఇయర్ అది ఎలా చేంజ్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఇయర్లీ ఫైనాన్షియల్ రిజల్ట్స్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్స్లో దాని అసెట్స్ ఎలా ఉన్నాయి, లైబిలిటీస్ ఎలా ఉన్నాయి, దాని ఈక్విటీ ఎలా ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి వన్ గోలో డైరెక్ట్గా ఇయర్ ఓవర్ ఇయర్ కంపారిజన్తో మనం కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కమ్స్ ద క్యాష్ ఫ్లోస్. ఆ కంపెనీ క్యాష్ ఫ్లోని మనం ఇక్కడ గమనిస్తూ దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ని ప్లాన్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఒక కంపెనీ యొక్క క్యాష్ ఫ్లోని ఇయర్ ఆన్ ఇయర్ ఎలా చేంజ్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ డైరెక్ట్గా క్యాష్ ఫ్లోలో యాక్సెస్ చేయొచ్చు. అండ్ షేర్ హోల్డింగ్. సో ఈ షేర్ హోల్డింగ్ అన్నది ఎలా ఉంది, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లైక్ ఈ మంత్లో జూన్ మంత్లో మనం కన్సిడర్ చేస్తే ప్రమోటర్స్ 57%, FIIs 9.3%, DIS 25.67%, గవర్నమెంట్ 0.02%, పబ్లిక్ 6.56% అండ్ అదర్స్లో 1.02%గా ఈ పర్టికులర్ షేర్ని వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. సో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్న ఇన్ఫర్మేషన్ మనకి క్వార్టర్ ఓవర్ క్వార్టర్ తెలుసుకోవడానికి ఇక్కడ పాసిబిలిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమ్స్ ద డివిడెండ్. డిఫరెంట్ క్వార్టర్స్లో ఇది మనకి డివిడెండ్ ఎలా ఇచ్చింది అన్న ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు. నాట్ ఓన్లీ టేబుల్, గ్రాఫ్స్లో కూడా మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కమ్ ద కార్పొరేట్ యాక్షన్స్. సో మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీ నాట్ ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మనం ఏదైతే స్టాక్ని చూస్తున్నామో ఆ స్టాక్లో వస్తున్న కార్పొరేట్ యాక్షన్స్ లైక్ బోర్డ్ మీటింగ్స్ కానీ ఆర్ఎల్స్ క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్మెంట్స్ కానీ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ కార్పొరేట్ యాక్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ కంపెనీ దానికి సంబంధించి ఏదైనా అనౌన్స్మెంట్ ఇచ్చుంటే ఆర్ఎల్స్ ఎనీ బోర్డ్ మెంబర్స్ చేంజ్ కానీ రెగ్యులేటరీ చేంజెస్ ఏమన్నా చేసి ఉంటే వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని అనౌన్స్మెంట్ కింద ఇస్తారు. ఆ అనౌన్స్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మనం ఇక్కడ అనౌన్స్మెంట్ సెక్షన్లో చూడవచ్చు. అండ్ ఎక్స్చేంజెస్కి కంపెనీ ఇస్తున్న రెగ్యులేటరీ ఫైలింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫైలింగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటుంది. అండ్ కాన్ఫరెన్స్ కాల్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమ్స్ ద టెక్నికల్ అనాలిసిస్. సో టెక్నికల్ అనాలిసిస్లో డిఫరెంట్ ఇండికేటర్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి. లైక్ RSIని గమనిస్తే మనకి అది న్యూట్రల్గా ఉంది, ATRని గమనిస్తే లెస్ వోలటైల్, స్టాకిస్టిక్ ఇండికేటర్ని మనం గమనిస్తే అది ఓవర్ సోల్డ్లో ఉంది. అండ్ MACDని మనం గమనిస్తే అది బేరిష్ చెప్తుంది. లైక్ మనకి ఇక్కడ ఉన్న అవైలబుల్ టెక్నికల్ పారామీటర్స్లో 4 పారామీటర్స్ అది బేరిష్గా ఉందని చెప్తే, న్యూట్రల్గా ఉందని 3 ఇండికేటర్స్ అండ్ బుల్లిష్గా ఉందని 2 ఇండికేటర్స్ చెప్తున్నాయి మనకి. అండ్ నెక్స్ట్ కమ్ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్. సో డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఈ స్టాక్ని ఎంత క్వాంటిటీస్తో హోల్డ్ చేస్తున్నాయి అన్న ఇన్ఫర్మేషన్ వాటి స్కీమ్స్ని బట్టి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ డిక్లేర్ చేస్తూ ఉంటాయి. సో అలాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ డైరెక్ట్గా యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే HDFC ఫ్లెక్సీ క్యాప్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్, దీంట్లో మనం గమనించినట్లయితే కరెంట్ హోల్డింగ్ 3.09% దీన్ని హోల్డ్ చేసి ఉంచింది. అండ్ లాస్ట్ 6 monthsలో ఆ ట్రెండ్ని గమనించినట్లయితే మనకు అది పాజిటివ్గా ఉంది. అండ్ ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ మనం యాక్సెస్ చేయొచ్చు. 1 monthలో వచ్చిన చేంజ్ 0.41%, విచ్ ఈస్ పాజిటివ్. మీన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అన్నది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇది 1 monthలో ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం 3 monthsలో ఎలా ఉంది అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం గమనిస్తే అబౌట్. ఈ అబౌట్ సెక్షన్లో ఏదైతే బిజినెస్ ఆర్ కంపెనీ మనం అబ్జర్వ్ చేస్తున్నామో ఆ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ అండ్ అది అక్రాస్ ఎన్ని కంట్రీస్లో ఉంది, ఆర్ఎల్స్ ఆ డిఫరెంట్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దాని బిజినెస్ మోడల్ ఏంటి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ అబౌట్ సెక్షన్లో ఉంటుంది. అన్ని మేజర్ ఇండిసెస్ ఇక్కడ లిస్ట్ అయి ఉంటాయి. Nifty 50, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ స్టాక్ స్క్రీనర్ ఫర్ ఇండియన్ స్టాక్స్ అని ఉంటుంది. లైక్ ఏదైనా మీకు లిస్టెడ్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే 1 గోలో మీరు ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని యాక్సెస్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు నేను అపోలో హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ చూద్దాం అనుకుంటున్నారు. సో దాని మార్కెట్ క్యాపిటల్ ఎంత, పీర్స్ ఏంటి, దాని ఫోర్కాస్ట్ ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీరు ఈ టూల్ నుంచి యూటిలైజ్ చేయొచ్చు. ఇంకా డీటెయిల్గా మనం దీన్ని ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే లైవ్ మార్కెట్ స్కానర్లో బుల్లిష్ సిగ్నల్, బేరిష్ సిగ్నల్, మార్కెట్ నియర్ లో సిగ్నల్, నియర్ హై సిగ్నల్ అన్నది మనం ఇక్కడ లైవ్ మార్కెట్ స్కానర్లో చూడొచ్చు. ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ చేసే వాళ్ళైనా, ఈవెన్ ప్రైస్ అండ్ వాల్యూమ్ చూసే వాళ్ళైనా క్యాండిల్ స్టిక్ ఫీచర్ దీంట్లో స్పెషల్ ఫీచర్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో హోమ్ నుంచి నెక్స్ట్కి వెళ్తే మనకి లైవ్ అన్నది కనిపిస్తుంది, లైవ్ మార్కెట్ స్కానర్.
ఒక ఇన్వెస్టర్ ఆ ట్రేడర్గా మనం ఉన్నప్పుడు మనం బుల్లిష్ సిగ్నల్ బేరిష్ సిగ్నల్ని అంచనా వేసుకుంటూ ఉంటాం. బుల్లిష్ అని మనం ఎప్పుడు జనరల్గా కన్సిడర్ చేస్తాము అంటే ఈరోజు హై దాటింది, ఆర్ఎల్స్ ఈ వీక్ హై దాటింది, లేదా ఈ మంత్లీ హై దాటింది, ఆర్ 52 వీక్ హై దగ్గరలో ఉంది. సో ఇలాంటి కండిషన్లో ఉన్నప్పుడు మనం దాన్ని జనరల్గా బుల్లిష్ సిగ్నల్గా కన్సిడర్ చేస్తాం. సో మనకి స్కానెక్స్లో దీన్ని అనలైజ్ చేయడానికి ఇచ్చిన ఫీచర్ని మనం చూస్తే బుల్లిష్ సిగ్నల్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ స్టాక్స్ అయితే నిఫ్టీ 500, ఇక్కడ మనకి స్పెషల్ ఆప్షన్ కూడా ఉంటుంది. F&O స్టాక్స్లోనే నేను ఫిల్టర్ చేయాలా, ఆర్ నిఫ్టీ 50లో ఫిల్టర్ చేయాలా, నిఫ్టీ 100 ఫిల్టర్ చేయాలా, నిఫ్టీ 200 ఫిల్టర్ చేయాలా, ఆర్ నిఫ్టీ 500 ఫిల్టర్ చేయాలన్నది ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇన్ కేస్ నేను నిఫ్టీ 50లో చూద్దాం అనుకుంటే మనకి ఏషియన్ పెయింట్స్ అన్నది డే హై క్రాస్ చేసింది, వీక్లీ హై కూడా మనకి క్రాస్ చేసింది. అండ్ ఏ టైంలో అది క్రాస్ చేసింది, క్రాస్ చేసినప్పుడు ఉన్న వాల్యూమ్ ఎంత, దాని లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఎంత, ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనం లైవ్ స్కానర్లో చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్ఫోసిస్ కూడా దాని డే హై బ్రేక్ చేసింది అట్ 1434. సో ఎగ్జాక్ట్గా ఈ టైంలో అది ఇన్ఫోసిస్ అన్నది డే హైని బ్రేక్ చేసింది. అండ్ ఇన్ కేస్ మీరు కనుక మార్కెట్ ట్రెండ్ బేరిష్గా ఉండి మీరు కనుక బేరిష్ స్టాక్స్ ఏవైతే డేలో బ్రేక్ చేసినాయి ఆర్ వీక్లీలో బ్రేక్ చేసిన స్టాక్స్ ఉంటాయో ఆ స్టాక్స్ మొత్తం ఇక్కడ ఫిల్టర్ అవుట్ అవుతాయి. అండ్ ఇక్కడ బేరిష్ సిగ్నల్ దగ్గర మనం చూసినప్పుడు డేలో ఆర్ వీక్లో, 2 వీక్స్లో, మంత్లీలో, 52 వీక్లో S1 బ్రేక్అవుట్, S2 బ్రేక్అవుట్, S3 బ్రేక్అవుట్, సపోర్ట్స్ కూడా అది బ్రేక్ చేసిన ఆర్ లోయర్ సర్క్యూట్ని బ్రేక్ చేసినా సరే ఆ స్టాక్స్ అనేవి మనకి ఇక్కడ స్క్రీన్ అవుతాయి. అండ్ మనం ఇక్కడ చూస్తే సుందరం ఫైనాన్స్ అన్న స్టాక్ మనకి 2 వీక్స్లో బ్రేక్ చేసింది. 2 వీక్స్లో బ్రేక్ చేసినప్పుడు ఆబ్వియస్గా అది వీక్లీలో బ్రేక్ చేస్తుంది అండ్ డేలో కూడా అది బ్రేక్ చేస్తుంది. సుందరం ఫైనాన్స్ అన్నది ఈవెన్ మంత్లీలో కూడా బ్రేక్ చేసింది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎగ్జాక్ట్లీ 1436 అది బ్రేక్ చేసిన ఇమీడియట్ మినిట్ మనకి స్కానర్లో ఫిల్టర్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనం చూస్తే HDFC లైఫ్ ఇన్సూరెన్స్ ఈ స్టాక్ డేలోని 1436 దగ్గర బ్రేక్ చేసింది. సో యాజ్ అండ్ వెన్ అది ఇమీడియట్గా ఆ లోస్ని బ్రేక్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇక్కడ స్కానెక్స్లో స్టాక్ ఫిల్టర్ అవుట్ అవుతుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ బుల్లిష్ ట్రెండ్లో మీకు మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది, మీరు నియరింగ్ హైలో చూసుకున్నప్పుడు ఎప్పుడైతే మార్కెట్ బుల్ ట్రెండ్లో నడుస్తుందో ఆర్ స్టాక్స్ అన్ని కంటిన్యూస్గా అప్ సైడ్ వెళ్తాయో బుల్లిష్గా ఉన్న స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయడానికి చూస్తాం. ఆర్ జనరల్ ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్ని మనం చూసుకున్నప్పుడు 52 వీక్ హై బ్రేక్ చేసిన స్టాక్ జనరల్గా బుల్లిష్ మొమెంటంతో ఉందని మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో అలాంటి స్టాక్స్ మనం ఫిల్టర్ అవుట్ చేసుకోవాలి అంటే నాట్ ఇప్పుడే హై దాటుతున్నది కాదు, అండ్ 1% నియర్ 52 వీక్ హై ఉన్న స్టాక్ ఆర్ 2.5% నియర్ 52 వీక్ హై ఉన్న స్టాక్ అప్ టు 10% ఆ స్టాక్స్ ఏవైతే 52 వీక్ హైకి దగ్గరలో ఉంటాయో ఆ స్టాక్స్ అన్ని మనకి ఇక్కడ ఫిల్టర్ అవుట్ అవుతాయి. అండ్ అది నియరింగ్ లోని మనం చూసుకున్నప్పుడు 52 వీక్ లోకి నియర్ టు 10%, 7.5% ఇలా ఇక్కడ మెన్షన్ చేసిన పర్సంటేజెస్లో ఉంటుందో అలాంటి స్టాక్స్ మనం నియరింగ్ లోలో చూడడానికి స్కానెక్స్లో అవకాశం ఉంటుంది. అండ్ రైజ్ అండ్ ఫాల్ మనకి మార్కెట్లో కొన్ని స్టాక్స్ రివర్సల్స్ తీసుకుంటూ ఉంటాయి. జనరల్గా ఈ రివర్సల్స్ని ఐడెంటిఫై చేయాలంటే మనకు కొంచెం కష్టమే, బికాస్ మనం ఒక స్టాక్ని చూస్తాము, అది ఆ రోజు పడుతూ కంటిన్యూస్గా పడుతూ రివర్సల్ తీసుకుంది అనుకున్నాం. అండ్ అలా మనం ఒకవేళ చూస్తే ఒక స్టాక్లో వచ్చిన రివర్సల్ని చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఈ స్కానెక్స్లో ఉన్న ఒక ఫీచర్ ఏంటంటే మన మార్కెట్లో మొమెంటం డౌన్ సైడ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసాము. అలాంటి టైంలో 1% ఫాల్ ఫ్రమ్ హై, లైక్ మార్కెట్ టాప్ నుంచి రివర్సల్ తీసుకుంటుంది అనుకున్నప్పుడు మనం ఇలాంటి కండిషన్లో ఫాల్ ఫ్రమ్ హై ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ని మనం ఫిల్టర్ అవుట్ చేసుకోవడానికి చూస్తుంది. ఏవైతే స్టాక్స్ ఓపెనింగ్ తర్వాత కంటిన్యూస్గా కిందకు వచ్చి ఒక రివర్సల్ తీసుకొని లో నుంచి రివర్సల్ అవడానికి చూస్తూ ఉంటాయో అలాంటి స్టాక్స్ని రైజ్లో చూస్తాం. అండ్ ఈ ఎంటైర్ ఫీచర్ని మనం ఆన్ చేసుకున్నప్పుడు నియరెస్ట్ టు 52 వీక్ హై ఆర్ నియరెస్ట్ టు 52 వీక్ లో నుంచి రివర్సల్స్ 10% రేంజ్లో, వితిన్ 10% రేంజ్లో రివర్సల్ తీసుకుంటున్న టాప్ నుంచి 10% రివర్సల్ తీసుకున్న స్టాక్ అండ్ బాటమ్ నుంచి 10% రివర్సల్ తీసుకున్న స్టాక్ మనకి ఇక్కడ ఫిల్టర్ అవుట్ అవుతుంది. బుల్లిష్ సిగ్నల్ అండ్ బేరిష్ సిగ్నలే కాదు, మనం ఫండమెంటల్ ఇన్వెస్టర్గా ఉన్నప్పుడు మనం వాల్యూమ్స్ని కూడా కన్సిడర్ చేస్తూ ఉంటాం. లైక్ ఏదన్నా ఒక స్టాక్లో అన్యూజువల్ వాల్యూమ్ ఉందా, లేదా పొటెన్షియల్ వాల్యూమ్ ఉందా, డెలివరీ వాల్యూమ్ ఏదన్నా ఎక్కువ ఉందా, ఇలాంటివి మనం ఫిల్టర్ అవుట్ చేసుకోవడానికి ఇక్కడ వాల్యూమ్ సిగ్నల్ అన్నది మనకి అవైలబుల్గా ఉంది స్కానెక్స్ టూల్.
లైక్ ఏదన్నా పొటెన్షియల్ వాల్యూమ్ చేంజ్ అన్నది మనం సెలెక్ట్ చేసుకున్న ఇండెక్స్ ఆర్ స్టాక్స్లో ఉన్నదా లేదా అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి చూస్తాం. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ అన్న దాంట్లో అన్యూజువల్ వాల్యూమ్ ఉన్నది. అండ్ ఇది ఎగ్జాక్ట్గా 241కి ఇది మనకి ఫిల్టర్ అవుట్ అవ్వడం జరిగింది. సో ఈ రకంగా మనం లైవ్ మార్కెట్ స్కానర్ని యూజ్ చేసుకొని మార్కెట్లో వస్తున్న ట్రెండ్ చేంజెస్ని ఫిల్టర్ అవుట్ చేసుకుంటూ మనం స్టాక్ సెలెక్షన్కి మనకి నచ్చిన ఇండెక్స్లో సెలెక్ట్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ అన్నది ఈ స్కానెక్స్ ప్లాట్ఫామ్ ఇస్తుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనం చూసే ఫీచర్ న్యూస్ ఆప్షన్. సో మార్కెట్లో మనం ట్రేడ్ చేస్తున్నాము అంటే మార్కెట్స్లో వస్తున్న చేంజెస్ ఎప్పటికప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం గ్యాదర్ చేసుకుంటూ మనం చూసుకుంటూ ఉండాలి. మార్కెట్ రిలేటెడ్ న్యూస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని స్కానెక్స్లో ఉన్న న్యూస్ మాడ్యూల్లో మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే లేటెస్ట్. సో యాజ్ అండ్ వెన్ ఏదన్నా లిస్టెడ్ కంపెనీ గురించిన న్యూస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు అది లేటెస్ట్ న్యూస్లో వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే జస్ట్ 1 minute ago అసాహి సాంగ్వాన్ కలర్స్ రిపోర్ట్స్ Q1 రెవెన్యూ గ్రోత్ అండ్ అమిడ్ ప్రాఫిటబిలిటీ ఛాలెంజెస్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే యాజ్ అండ్ వెన్ రిపోర్టెడ్ ఆ స్టాక్లో ఏం జరుగుతుందో ఆ ఇన్ఫర్మేషన్తో పాటు ఆ స్టాక్ ప్రైస్ దాని మీద ఇంపాక్ట్ ఎలా ఉందో అక్కడే మనకి ఆ స్టాక్ ప్రైస్తో సహా మనం ఇక్కడ చూసే ఫెసిలిటీని మనకి స్కానెక్స్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఏవైతే మనకి మార్కెట్లో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ ఉంటాయో ఆ ఇన్ఫర్మేషన్ని కూడా మనం ఇక్కడ బాటమ్ రైట్ కార్నర్లో చూడడానికి అరేంజ్మెంట్ ఉంది. అండ్ నెక్స్ట్ స్టాక్స్ ఇన్ న్యూస్. ఏవైతే లిస్టెడ్ స్టాక్స్ ఉన్నాయో మనకి ఆ లిస్టెడ్ స్టాక్స్లో వస్తున్న న్యూస్, ఎనీ న్యూస్ మనం ఇక్కడ స్టాక్స్ ఇన్ న్యూస్ ఫీచర్లో మనం చూడొచ్చు. అలాంగ్ విత్ స్టాక్స్ ఇన్ న్యూస్ ఆ స్టాక్ ప్రైస్ ఎంతకి ట్రేడ్ అవుతుందో అన్న ఇన్ఫర్మేషన్ని కూడా మనం ఇక్కడ స్టాక్స్ మాడ్యూల్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కార్పొరేట్ యాక్షన్స్. కార్పొరేట్ యాక్షన్స్ని మనం గమనించినప్పుడు లిస్టెడ్ కంపెనీస్లో వస్తున్న చేంజెస్ లైక్ మెర్జర్ కానీ డీమెర్జర్ కానీ ఆర్ఎల్స్ దాని ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏమైనా ఉన్నా కానీ అలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి 1 goలో ఇక్కడ కార్పొరేట్ యాక్షన్స్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూడబోయేది ఎర్నింగ్స్ మాడ్యూల్. ఈ ఎర్నింగ్స్ మాడ్యూల్లో మనం స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్ క్వార్టర్లీ అండ్ ఇయర్లీ బేసిస్ మీద వాటి రిపోర్ట్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఆ క్వార్టర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ రిపోర్ట్స్ ఏవైతే రిలీజ్ చేస్తున్నాయో అది రిలీజ్ చేసిన రిపోర్ట్స్తో పాటు ఏదేదైతే ఇన్ఫర్మేషన్ అవి పబ్లిష్ చేస్తున్నాయో ఆ కంప్లీట్ న్యూస్ మొత్తాన్ని మనం ఈ ఎర్నింగ్స్ మాడ్యూల్లో చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తే 2 minutes ago దీపక్ ఫర్టిలైజర్ స్టాక్ 22% ప్రాఫిట్ సర్జ్ని అది ఫస్ట్ క్వార్టర్లో అది అనౌన్స్ చేసింది. మనం ఇప్పుడు కనుక చూసినట్లయితే స్టాక్లో ఒక అప్సైడ్ మొమెంటం చూడడానికి అవకాశం ఉంది. ఏదైతే స్టాక్ ఎర్నింగ్స్ని అది అనౌన్స్ చేస్తుందో అది ఇమీడియట్గా మనకి ఈ ఎర్నింగ్స్ మాడ్యూల్లో అప్డేట్ అవుతుంది. అండ్ ఈ ఎర్నింగ్ మాడ్యూల్స్లో మనకి కంపెనీకి సంబంధించి అది పబ్లిష్ చేసిన రిపోర్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే రెవెన్యూ అండ్ ప్రాఫిట్, ఆపరేషనల్ పర్ఫార్మెన్స్, ఫైనాన్షియల్ హైలైట్స్ అండ్ దాని రెవెన్యూ ఈ క్వార్టర్లో ఎలా ఉంది, ప్రీవియస్ ఫస్ట్ క్వార్టర్ ఎలా ఉండింది అండ్ దాంట్లో వస్తున్న చేంజ్ ఎంత, నెట్ ప్రాఫిట్ ఏంటి, ఎర్నింగ్ బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్ ఎలా ఉంది, దాని మార్జిన్స్ ఎలా ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం ఈ ఫైనాన్షియల్ హైలైట్స్లో చూడొచ్చు. కంపెనీ రిజల్ట్స్ని పబ్లిష్ చేసిన వెంటనే కంపెనీకి సంబంధించిన కామెంటరీ ఒకటి రిలీజ్ చేస్తుంది. లైక్ ఆ కామెంటరీలో మనం గమనించినట్లయితే కంపెనీకి సంబంధించిన పాస్ట్ ఇన్ఫర్మేషన్, ఇది ఇప్పటిదాకా కంపెనీ ఏం చేసింది, లైక్ ఇప్పటి నుంచి తీసుకురాబోయే చేంజెస్ ఏం చేయబోతుంది, ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇక్కడ మేనేజ్మెంట్ కామెంటరీ అన్న సెక్షన్లో మనం చూడొచ్చు. హిస్టారికల్గా ఈ స్టాక్ ఎలా పెర్ఫామ్ చేసింది, 5 daysలో ఎలా పెర్ఫామ్ చేసింది, 1 monthలో ఎలా పెర్ఫామ్ చేసింది, 1 yearలో ఎలా పెర్ఫామ్ చేసింది అండ్ 5 yearsలో ఎలా పెర్ఫామ్ చేసిందో అన్న ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ హిస్టారికల్ స్టాక్ రిటర్న్స్లో మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసేది బల్క్ డీల్స్ అండ్ ఆర్డర్స్. సో ఎప్పుడైతే మార్కెట్లో ఒక కంపెనీలో బల్క్ డీల్స్ ఆర్ బ్లాక్ డీల్స్ జరిగినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని మొత్తాన్ని మనం ఇక్కడ బల్క్ డీల్స్ అండ్ ఆర్డర్స్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ గమనించబోయే సెక్షన్ గ్లోబల్ న్యూస్. సో మనకి గ్లోబల్ న్యూస్ అన్నది చాలా ఇంపార్టెంట్. లైక్ ఫైనాన్షియల్ మార్కెట్స్లో మనం ఉన్నప్పుడు గ్లోబల్ న్యూస్ మీద అవగాహన కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. బికాస్ గ్లోబల్గా వచ్చిన ఎనీ అన్సర్టెనిటీ ఇంపాక్ట్ అన్నది మన పోర్ట్ఫోలియో మీద ఉంటుంది. సో ఇలాంటిది ఉన్నప్పుడు మనం డెఫినెట్ మన పోర్ట్ఫోలియోని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మనం గ్లోబల్గా జరుగుతున్న సిచ్యువేషన్స్ ఆర్ సినారియోస్ని ఎప్పటికప్పుడు ఇవాల్యుయేట్ చేసుకుంటూ ఉండాలి. సో దీనికోసం మనం గ్లోబల్ న్యూస్ అన్న సెక్షన్ యూజ్ చేసుకొని లైక్ డిఫరెంట్ కంట్రీస్తో ట్రేడ్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ ఎక్స్చేంజ్ రేట్స్ ఎలా ఉన్నాయి అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ ఈ గ్లోబల్ న్యూస్ సెక్షన్లో మనం ఐడెంటిఫై చేయొచ్చు. లైక్ ఇక్కడ మనం గమనించినట్లయితే
యూరోపియన్ మార్కెట్స్ పోయిస్ ఫర్ గెయిన్స్ యాజ్ యూఎస్ చైనా ట్రేడ్ టాక్స్ ప్రోగ్రెస్. సో ఇట్లా ఒక కంట్రీతో ఇంకో కంట్రీకి ఉన్న రిలేషన్ బట్టి థర్డ్ కంట్రీ ఏదో ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఆబ్వియస్గా మనం ట్రేడర్గా ఉన్నప్పుడు ఈ గ్లోబల్ న్యూస్ సెక్షన్ అనేది మనకి చాలా యూజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమ్స్ ద మార్కెట్ సెక్షన్. సో మార్కెట్ ఏ ఎక్స్పెక్టేషన్తో ఓపెన్ అయింది, ఎలా క్లోజ్ అయింది, ఆర్ ఎల్స్ ఈరోజు మార్కెట్కి సంబంధించి ఏదైనా ఎక్స్పెక్టేషన్ ఉందా, ఆర్ గ్లోబల్ క్యూస్ ఎలా ఉన్నాయి, ఇలాంటి ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ మార్కెట్ సెక్షన్లో మనం చూడొచ్చు. నాట్ ఓన్లీ దిస్, ఈరోజు పర్ఫామ్ చేయబోతున్న సెక్టార్స్ ఏవైతే ఉంటాయి, ఆర్ ఎల్స్ ఈరోజు మార్కెట్స్ ఎలా ఓపెన్ అయ్యి, ఆర్ ఎల్స్ ఏదైనా సెక్టార్కి సంబంధించిన సెక్టోరియల్ న్యూస్ ఉన్న ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మనకి మార్కెట్ న్యూస్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమ్స్ ద ఐపీఓ. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏదన్నా ఒక స్టాక్ ప్రైమరీలో మార్కెట్లో లిస్ట్ అవ్వాలంటే దాన్ని ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్కి తీసుకొస్తారు. ఇలాంటి స్టాక్స్ని ఐపీఓకి తీసుకొచ్చినప్పుడు మనకి ఆ స్టాక్ ఎంత % సబ్స్క్రైబ్ అయింది, ఆర్ అండర్ సబ్స్క్రైబ్ అయిందా, ఓవర్ సబ్స్క్రైబ్ అయిందా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఐపీఓ సెక్షన్లో అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ కమ్స్ ద మై పోర్ట్ఫోలియో సెక్షన్. ఈ సెక్షన్లో ఏదైతే స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసి ఉంటామో ఆ స్టాక్స్ ఇన్ఫర్మేషన్, లైక్ ఆ స్టాక్స్లో వస్తున్న న్యూస్ ఆర్ రెగ్యులేటరీ చేంజెస్ ఏదేదైతే న్యూస్ ఉంటుందో ఆ న్యూస్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మై పోర్ట్ఫోలియో సెక్షన్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమ్స్ ద న్యూస్ ఫ్లాష్ సెక్షన్. మార్కెట్లో డైనమిక్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది. ఈ డైనమిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక చోట గ్యాదర్ చేసి లైక్ టైమ్ టు టైమ్ అప్డేట్ ఈ న్యూస్ ఫ్లాష్ సెక్షన్లో మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే దిస్ ఇస్ ఎ న్యూట్రల్ న్యూస్, దిస్ ఇస్ ఎ పాజిటివ్ న్యూస్, దిస్ ఇస్ ఎ నెగటివ్ న్యూస్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి టైమ్ టు టైమ్ అది అప్డేట్ అవుతూ ఉంటుంది. అండ్ మనకి అన్నిసార్లు అన్ని న్యూస్లు అవసరం లేదు. సో అలాంటి టైంలో ఇన్ పోర్ట్ఫోలియో సెక్షన్ మనం క్లిక్ చేసినప్పుడు మన పోర్ట్ఫోలియోలో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూస్ సెక్షన్. అండ్ మనం మార్కెట్లో అనాలిసిస్ చేస్తున్నప్పుడు 2 రకాలుగా చేస్తాం, విచ్ ఈస్ ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్. ఈ అనాలిసిస్లు చేయడానికి మనం ఇప్పటి వరకు డిఫరెంట్ టూల్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఫండమెంటల్ అనాలిసిస్ కోసం ఒక స్క్రీనర్, టెక్నికల్ అనాలిసిస్ కోసం ఇంకొక స్క్రీనర్. సో ఇలా యూజ్ చేసుకుంటూ వచ్చాం. బట్ ఇక్కడ స్కానెక్స్లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్గా ఈ అనాలిసిస్లు మొత్తం వన్ గోలో వన్ షాట్లో మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. ఫండమెంటల్ స్క్రీనర్స్. సో దీంట్లో కొన్ని ప్రీ బిల్డ్ స్కానర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే బెస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్లో ఇయర్ ఆన్ ఇయర్ లాస్ట్ క్వార్టర్లీ సేల్స్ గ్రోత్ గ్రేటర్ దాన్ 10% ఉండి, ఇయర్ ఆన్ ఇయర్ లాస్ట్ క్వార్టర్లీ ప్రాఫిట్ గ్రోత్ 15% కంటే ఎక్కువ ఉండి, మార్కెట్ క్యాప్ మోర్ దెన్ 500 crores ఉండి, రిటర్న్ ఆన్ ఈక్విటీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30% ఉన్న స్టాక్స్ని మనం బెస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఇచ్చిన స్టాక్గా ఈ స్క్రీనర్లో కన్సిడర్ చేస్తాం. సో ఇలా కన్సిడర్ చేసినప్పుడు ఏవైతే స్టాక్స్ మనకి ఇక్కడ సార్ట్ అవుట్ అయ్యాయో వాటిని మనం ప్రైస్తో సార్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈరోజు డేలో వచ్చిన ప్రైస్ చేంజ్తో సార్ట్ అవుట్ చేయొచ్చు, అండ్ పర్సంటేజ్ చేంజ్తో సార్ట్ చేయొచ్చు, వాల్యూమ్తో సార్ట్ అవుట్ చేయొచ్చు, అండ్ ఆ స్టాక్ యొక్క PE రేషియో, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియోని యూజ్ చేసి కూడా సార్ట్ అవుట్ చేయొచ్చు. అండ్ నాట్ ఓన్లీ దిస్, మార్కెట్ క్యాపిటల్ని బట్టి కూడా మనం సార్ట్ అవుట్ చేసుకొని స్టాక్స్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ గమనిస్తే క్యాపెక్స్ బూస్ట్. సో ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒక కంపెనీ పెడుతుంది అంటే లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం అసెట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అది ఇన్వెస్ట్ చేస్తుందని అర్థం. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50% ఉన్న స్టాక్స్ని మనం క్యాపెక్స్ బూస్ట్ ఇస్తున్న స్టాక్స్ కింద కన్సిడర్ చేస్తాము. అండ్ ఈ స్క్రీనర్లో కూడా సేమ్ అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బూస్ట్ ఇచ్చిన కంపెనీస్ లిస్ట్ కూడా మనం ఇక్కడ సార్ట్ అవుట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ క్యాపెక్స్ బూస్ట్ అన్న ప్రీ బిల్డ్ స్కానర్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ దిస్, మిడ్ క్యాప్ స్టాక్స్, నెగటివ్ వర్కింగ్ క్యాపిటల్ ఉన్న స్టాక్స్, పొటెన్షియల్ మల్టీబ్యాగర్ ఉన్న స్టాక్స్, అండ్ ఏవైతే హై పర్ఫార్మింగ్ స్టాక్స్ అయి ఉండి ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ ఉంటాయో వాటిని ఇలా స్టెల్లార్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అని, టైటాన్ లార్జ్ క్యాప్ స్టాక్స్ అని ఇలా డిఫరెంట్ ప్రీ బిల్డ్ స్కానర్స్ మనం చూడొచ్చు. అండ్ మార్కెట్లో మనం చూస్తూ ఉంటాం అండర్ వాల్యూడ్ స్టాక్స్ ఉంటాయి. స్టాక్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న ఆ స్టాక్ ప్రైస్ అన్నది మనకి అండర్ వాల్యుయేషన్లో దొరుకుతూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్లో ఆ స్టాక్ 52-week హైకి దగ్గరలో వచ్చినప్పుడు మనకి ఈ అండర్ వాల్యూడ్ నియర్ హై స్టాక్లో మనం అది స్క్రీన్ అవుట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం గమనిస్తే సెక్టర్ PE అన్నది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.75 ఉండి, 1 year EPS గ్రోత్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25 ఉండి, మార్కెట్ క్యాప్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 crores ఉండి, ఏవైతే స్టాక్స్ ఉంటాయో ఆ స్టాక్స్ మొత్తం
మనకి ఇక్కడ ఫిల్టర్ అవుట్ అవుతాయి. ఇక్కడ మనం గమనిస్తే శారదా క్రాప్కెమ్ అన్న స్టాక్ విత్ వాల్యూమ్స్ ఈ PE రేషియోతో 10,000 crores ఆఫ్ మార్కెట్ క్యాపిటల్ ఉంచుకొని ఈ అండర్ వాల్యూడ్ 52 వీక్ హైకి నియర్లో ఉన్న స్టాక్ మనకి ఫిల్టర్ అవుట్ అయ్యింది. సో ఇట్లా మనకి ఏవైతే మన ఇన్వెస్ట్మెంట్ నీడ్స్ అండ్ గోల్స్ ఉంటాయో దానికి సంబంధించినట్టు మనం ఈ స్కానెక్స్లో స్టాక్స్ని ఫిల్టర్ అవుట్ చేయొచ్చు యూజింగ్ ప్రీబిల్డ్ స్కానర్స్. అండ్ నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసేది టెక్నికల్ స్క్రీనర్స్. మనం టెక్నికల్ అనాలిసిస్లో కొన్ని టర్మ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. డెత్ క్రాస్ ఓవర్ అని, గోల్డెన్ క్రాస్ ఓవర్ అని ఇలాంటి టర్మ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. మనం ఇక్కడ డెత్ క్రాస్ ఓవర్కి సంబంధించిన స్కానర్ని చూద్దాం. ఎప్పుడైతే మనకి 100 EMA ఈజ్ గ్రేటర్ దాన్ 50 EMA అంటే 100 EMA పైన ఉండి 50 EMA కింద ఉండి అండ్ ప్రీవియస్గా ఇది రివర్స్లో ఉండాలి. లైక్ ప్రీవియస్ 100 EMA తక్కువ ఉండి ప్రీవియస్ 50 EMA ఎక్కువ ఉండి ఎప్పుడైతే ఇలాంటి క్రాస్ ఓవర్ మనకి జరుగుతుందో దాన్ని మనం డెత్ క్రాస్ ఓవర్ అని అంటాం. సో ఈ క్రాస్ ఓవర్ని మనం గమనించినట్లయితే ఈరోజు ఫ్రెష్గా వచ్చిన క్రాస్ ఓవర్ని మనం స్క్రీన్ అవుట్ చేస్తున్నాం. లైక్ ప్రీవియస్ డేలో దీని ఎగ్జాక్ట్ రివర్స్ కండిషన్ ఉండి ఈ కండిషన్ రివర్స్ అయిన కండిషన్లోనే మనం డెత్ క్రాస్ ఓవర్లో ఎంట్రీ తీసుకుంటాం. అండ్ గోల్డెన్ క్రాస్ ఓవర్ ఇది కూడా అంతే. EMA 50 ఈజ్ గ్రేటర్ దాన్ EMA 100 అండ్ ప్రీవియస్ EMA ఆఫ్ 50 ఈజ్ లెస్ దాన్ ప్రీవియస్ 100. సో మార్కెట్ బుల్లిష్ మొమెంటంలో ఉన్నప్పుడు జనరల్గా మనం గోల్డెన్ క్రాస్ ఓవర్స్ చూస్తుంటాము. బేరిష్ మొమెంటంలో మార్కెట్ మనకు ఉన్నప్పుడు డెత్ క్రాస్ ఓవర్స్ని మనం చూస్తుంటాం. అండ్ ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ స్టాక్స్లో ఫ్రెష్గా మనకి గోల్డెన్ క్రాస్ ఓవర్ అన్నది రావడం జరిగింది. అండ్ EMAలు ఒకటే కాదు, మొమెంటమ్ స్టాక్స్ లైక్ RSI గ్రేటర్ దాన్ 70 ఉండి, మనీ ఫ్లో ఇండెక్స్ ఉండి, కమాడిటీ ఛానల్ ఇండెక్స్ అండ్ వాల్యూమ్స్ ఎక్కువ ఉండి, ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ 10 EMA, ప్రైస్ చేంజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 1, ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, మార్కెట్ క్యాప్ గ్రేటర్ దాన్ 500 crores ఉంది. సో ఈ మొత్తం కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తున్న స్టాక్స్ని మనం వన్ గోలో ఫిల్టర్ అవుట్ చేసుకొని మనం మొమెంటమ్ స్టాక్స్లో చూడొచ్చు. అండ్ ఇది ఒక్కటే కాదు, మనం ఓవర్ బాట్ స్టాక్స్, ఓవర్ సోల్డ్ స్టాక్స్ అట్లా ఏదైతే మనకి స్టాక్స్ ఉంటాయో RSI ఎక్సీడింగ్ 75, ఓవర్ సోల్డ్ స్టాక్స్ RSI బిలో 25, మనం ఒక స్టాక్ని అనలైజ్ చేస్తున్నప్పుడు కేవలం ఆ ఒక్క చార్ట్ని మాత్రమే చూడగలుగుతాం. బట్ స్కానర్ని యూజ్ చేసి డైరెక్ట్గా మీకు ఏదేదైతే స్టాక్స్లో గోల్డెన్ క్రాస్ ఓవర్స్ వస్తున్నా, డెత్ క్రాస్ ఓవర్స్ వస్తున్నా, RSI ఓవర్ సోల్డ్లో ఉన్నా, RSI ఓవర్ బాట్లో ఉన్నా, ఇట్లా డిఫరెంట్ కండిషన్స్లో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం వన్ గోలో మనకి ఈ స్కానెక్స్లో టెక్నికల్ స్క్రీనర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఓవర్ బాట్ స్టాక్స్, ఓవర్ సోల్డ్ స్టాక్సే కాదు, R1ని దాటున్న స్టాక్స్, R2ని దాటున్న స్టాక్స్, ఆర్ఎల్ సపోర్ట్స్ దిగిన స్టాక్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం టెక్నికల్ స్క్రీనర్స్లో ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకు వచ్చి ఇంట్రాడే స్క్రీనర్స్. సో మనం ఇంట్రాడే స్క్రీనర్స్ని గమనించినప్పుడు హై వాల్యూమ్ ఏవేవైతే స్టాక్స్లో హై వాల్యూమ్స్ జరుగుతున్నాయో ఆ స్టాక్స్ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ మనం ఇందాక చూసాం టెక్నికల్ స్క్రీనర్స్లో అది డేలో ఎలా చేంజ్ అయిందన్నది చూసాం. ఇక్కడ ఇంట్రాడే క్రాస్ ఓవర్స్లో మనం చూసినప్పుడు 15 minutes క్యాండిల్లో ఎలా ఉంది, లైక్ అది ఫ్రెష్గా వచ్చిందో ఆర్ఎల్స్ ప్రీవియస్ది కంటిన్యూ అవుతుంటే దాన్ని ఫిల్టర్ అవుట్ చేయడానికి ఈ ప్రీవియస్ EMA చెక్ కూడా మనం ఇన్కల్కేట్ చేసుకొని ఫ్రెష్గా వచ్చిన క్రాస్ ఓవర్స్లో మాత్రమే మనం ట్రేడ్ ఆపర్చునిటీస్ని చూస్తున్నాం. అండ్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్న రైజ్ అండ్ ఫాల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లైక్ ఇంట్రాడేలో రైజ్, హై ప్రైస్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3% అబోవ్ LTP, high price is greater than 5% above open, volume is greater than 20-day volume. సో ఇలాగా సూపర్ ట్రెండ్ 15 minutesని క్రాస్ చేస్తుండి వాల్యూమ్ 5 SMIని క్రాస్ చేస్తున్నప్పుడు ఇంట్రాడేలో ఇదంతా 15 minutesలో జరిగి ఉన్నప్పుడు మనకి ఈ స్క్రీనర్ ఆటోమేటిక్గా స్క్రీన్ అవుట్ చేసి మనకి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఓపెన్ హై ఉన్న స్టాక్స్, ఓపెన్ లో ఉన్న స్టాక్స్, ప్రైస్ గెయినర్స్ ఏమున్నాయి అండ్ ప్రైస్ లూజర్స్ ఏమున్నాయి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం డిఫరెంట్ పారామీటర్స్తో సార్ట్ అవుట్ చేసుకోవడానికి మనకి స్కానెక్స్లో పాసిబిలిటీ ఉంది. అండ్ దీంట్లో మనకి నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి ప్రైస్ అండ్ వాల్యూమ్ స్క్రీనర్స్ లైక్ 1 week హై బ్రేక్ చేసిన స్టాక్స్ అండ్ 1 week లో బ్రేక్అవుట్ చేసిన స్టాక్స్. సో ఇట్లా 52 week హై బ్రేక్ చేసిన స్టాక్స్, 52 లో బ్రేక్ చేసిన స్టాక్స్, లో సర్క్యూట్ని బ్రేక్ చేసిన స్టాక్స్, పొటెన్షియల్లీ హై వాల్యూమ్ జరిగిన స్టాక్స్, అప్పర్ సర్క్యూట్ని బ్రేక్ చేసిన స్టాక్స్, ఇలా మల్టిపుల్
రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు మనం దాన్ని యూస్ చేసుకునే ఆపర్చునిటీ మనకి స్కానెక్స్లో ఉంటుంది. అండ్ ఇందులో ఉన్న ఇంకొక వండర్ఫుల్ ఫీచర్ వచ్చేసి మనకి క్యాండిల్ స్టిక్ స్క్రీనర్. సో మనం ఒక చార్ట్లో మనకి బుల్లిష్ హరామీ క్యాండిల్, బేరిష్ హరామీ క్యాండిల్ వచ్చింది చూడాలి అంటే ఒక చార్ట్ పెట్టుకొని చూస్తాం, ఆర్ఎల్స్ 2 చార్ట్స్ పెట్టుకొని చూస్తాం, ఆర్ఎల్స్ మాక్సిమం పాసిబుల్ 3 to 5 స్టాక్స్ ఎట్ ఏ టైంలో చూస్తాం. బట్ ఇక్కడ మనం గమనిస్తే మనకి స్కానెక్స్లో ఉన్న ఒక బెస్ట్ ఫీచర్ ఏంటంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లైక్ బేరిష్ ఎంగల్ఫింగ్ ఎప్పుడైతే ఫామ్ చేస్తుందో అది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ స్క్రీన్ అయిపోతుంది అనమాట. అండ్ బేరిష్ ఎంగల్ఫింగ్, బుల్లిష్ ఎంగల్ఫింగ్, హ్యామర్ ప్యాటర్న్ని గమనిద్దాం. అతల్ ఇండస్ట్రీస్ అన్న స్టాక్ మనకి హ్యామర్ ప్యాటర్న్లో ఐడెంటిఫై అయింది. సో దీన్ని మనం గమనించినప్పుడు డే క్యాండిల్లో చూస్తే అది హ్యామర్ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉండింది. సో ఇట్లా. అండ్ ఇక్కడ మనం బుల్లిష్ ఎంగల్ఫింగ్లో చూసుకుంటే బుల్లిష్ ఎంగల్ఫింగ్లో సైమన్స్ ఇండస్ట్రీస్ మనకి లిస్ట్ సార్ట్అవుట్ అయింది. దాని చార్ట్ని మనం గమనిస్తే ఇక్కడ మనకి మదర్ క్యాండిల్ అండ్ బేబీ క్యాండిల్ ఫామ్ అయి ఉండడం జరిగింది. సో ఇట్లా డిఫరెంట్ స్టాక్స్ విత్ డిఫరెంట్ స్క్రీనర్స్ విత్ డిఫరెంట్ క్వాలిటీస్. సో మన ట్రేడింగ్ నీడ్స్ని బట్టి మనం దేన్ని కావాలంటే దాన్ని, ఎలా కావాలంటే అలా సార్ట్అవుట్ చేసుకునే ఫీచర్ మనకి ఈ స్కానెక్స్లో ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసే ఫీచర్ వచ్చేసి క్రియేట్. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చేసి క్రియేట్ ఫీచర్. ఇప్పటిదాకా మనం స్కానెక్స్లో ప్రీ బిల్ట్ ఫండమెంటల్ స్క్రీమర్స్, టెక్నికల్ స్క్రీమర్స్ మనం చూసాం. బట్ ఇక్కడ మనం మనకి కావాల్సిన కస్టమైజేషన్ మనమే చేసుకోవచ్చు. మనం ఇక్కడ గమనించినట్లయితే న్యూ స్క్రీనర్, ఎంఎస్సి బిఎస్సిలో స్టాక్స్ అండ్ నిఫ్టీ 500లో లైక్ ఎనీ సెక్టర్ నాకు పర్లేదు, ఏరోస్పేస్, ఆటోమొబైల్స్, ఏవియేషన్, బ్యాంక్స్, బెవరేజెస్, కేబుల్స్, ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ని నేను చూస్తున్నాను. లైక్ ఈ ఇండస్ట్రీస్లో మార్కెట్ క్యాపిటలైజేషన్ మోర్ దాన్ 15,000 crores ఉన్న కంపెనీస్, ప్రైస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 300 ఉన్న స్టాక్ నేను గమనిస్తే నాకు ఇక్కడ ఐఈఎక్స్, జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ అండ్ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఇట్లా 3 స్టాక్స్ స్క్రీన్ అయ్యాయి. సో నేను నా టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం నేను ఏదైతే ఫిట్ అని నేను అనుకుంటున్నాను నా ట్రేడింగ్ స్టైల్కి, దానికి సంబంధించిన స్క్రీనర్ని నేను నాకు కావాల్సినట్టు నేను కస్టమైజ్ చేసుకునే ఫీచర్ని స్కానెక్స్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. మనం ఇట్లా ఏదైతే క్రియేట్ చేసుకుంటున్నామో స్క్రీనర్ని, దాన్ని మనం లెస్ దాన్ 300 సేవ్ చేసుకొని మనం ఏవైతే నేను క్రియేట్ చేసుకునే స్కానర్ ఉందో ఆ స్కానర్లోకి వెళ్ళి నాకు కావాల్సిన టైంలో చూసుకోవచ్చు. ఈ స్క్రీనర్ని మీరే చూడాలనుకుంటున్నారా ఆర్ ఎవరికైనా షేర్ చేద్దాం అనుకుంటున్నారా? సో మీరు ఇన్ కేస్ ఎవరికైనా షేర్ చేద్దాం అనుకుంటే ఈ స్క్రీనర్ యూఆర్ఎల్ని మీరు కాపీ చేసుకొని మీకు కావాల్సిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. ఇన్సైట్స్, మార్కెట్ ఇన్సైట్స్ మనం చూసుకునేటప్పుడు జనరల్గా ఇన్వెస్టర్ ట్రేడర్ ఉన్నప్పుడు మనం చూసేది హీట్ మ్యాప్స్. మార్కెట్లో ట్రెండ్ ఎలా ఉంది అన్న ఇన్ఫర్మేషన్ మనకి హీట్ మ్యాప్స్ నుంచి అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం సార్ట్అవుట్ చేసి పెర్ఫార్మెన్స్ లాస్ట్ 1 వీక్లో ఎలా ఉంది ఆ పెర్ఫార్మెన్స్, ఆర్ ఎల్స్ లాస్ట్ 1 మంత్లో పెర్ఫార్మెన్స్, ఆర్ లాస్ట్ 5 years పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ నాట్ ఓన్లీ దిస్, మనకి కావాల్సినట్టు లైక్ 3% నెగిటివ్, 2% నెగిటివ్, 1% నెగిటివ్. సో 1% నెగిటివ్లో ఉన్న స్టాక్స్ ఆర్ పాజిటివ్లో ఉన్న స్టాక్స్ని మనం ఫిల్టర్ అవుట్ చేసుకోవడానికి ఈ హీట్ మ్యాప్. సో మన ట్రేడ్ నీడ్స్ని బట్టి మనం కావాల్సినట్టు మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎఫ్ఐఐస్, డిఐఎస్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఎఫ్ఐఐస్, డిఐఎస్ యాక్టివిటీస్ మనకి ఎలా ఉంది అన్న ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఎఫ్ఐఐ, డిఐఎస్ సెగ్మెంట్లో చూడవచ్చు. ఇక్కడ మనం గమనిస్తే ఇండెక్స్ ఆప్షన్లో ఎలా ఉంది, అలాగే కాల్ బై ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, కాల్ సెల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, కాల్ నెట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, పుట్ బై ఓపెన్ ఇంట్రెస్ట్, పుట్ సెల్ ఇంట్రెస్ట్, నెట్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఇది ఓపెన్ ఇంట్రెస్టే కాదు, ఓఐ చేంజ్ కూడా, అండ్ డైలీ కాదు, వీక్లీ అండ్ మంత్లీ కూడా, అండ్ 2020 నుంచి అది ఎలా ఉంది దాని కంపారిజన్ కూడా. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ 1 గోలో ఆన్ ద చార్ట్, ఆన్ ద స్క్రీన్ మీరు చూడగలుగుతారు. అండ్ నెక్స్ట్ కంపెనీ ఫైలింగ్స్. సో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీ ఆబ్వియస్గా ఎనీ యాక్టివిటీ ఇన్ ద కంపెనీని సెబీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సెబీకి రిపోర్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ డైరెక్ట్గా అవైలబుల్గా ఉంటుంది. మీరు ఇక్కడ గమనిస్తే ఐచర్ మోటార్స్ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చింది. సో మనం దాని మీద క్లిక్ చేసినప్పుడు
అది బిఎస్సికి సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో నాట్ ఓన్లీ దిస్, ఎనీ అప్డేట్ ఎక్స్చేంజ్కి రిసీవ్ అవ్వగానే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ కంపెనీ ఫైలింగ్స్ అనే సెక్షన్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ చూద్దాం. లైక్ ఆ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో వస్తున్న చేంజెస్ అండ్ దాని పర్సంటేజ్ ఆఫ్ హోల్డింగ్స్, అది ఎన్ని షేర్స్ని హోల్డ్ చేస్తుంది, అండ్ మంత్లీ ఇన్ఫర్మేషన్ అండ్ అట్ ద సేమ్ టైం ఇయర్లీ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మనకి ఈ పర్టికులర్ స్కీమ్లో ఏ స్టాక్స్ని లేదంటే ఏ సెగ్మెంట్స్లో అది ఇన్వెస్ట్ చేస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. డిఫరెంట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఆ పర్టికులర్ స్కీమ్లో ఎంతెంత ఇన్వెస్ట్ చేస్తున్నాయి ఆర్ ఎన్నెన్ని షేర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ బల్క్ డీల్స్ అండ్ బ్లాక్ డీల్స్, ఏదైనా ఒక స్టాక్లో జరిగిన బల్క్ డీల్ ఆర్ బ్లాక్ డీల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. బల్క్ డీల్స్ అండ్ బ్లాక్ డీల్ సెగ్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి సిగ్నల్స్. సో 1Goలో మనకి SMA greater than 50, SMA greater than 100, SMAs greater than 200, మూవింగ్ యావరేజ్ ట్రెండ్ ఎలా ఉంది, సూపర్ ట్రెండ్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, మొమెంటమ్ ఎలా ఉంది, బ్రేక్అవుట్ ఎలా ఉంది, ఫండమెంటల్గా స్టాక్ ప్రాఫిట్ మార్జిన్ ఎలా ఉంది, కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇన్స్టిట్యూషనల్ బయింగ్ ఎలా ఉంది, అనలిస్ట్ రేటింగ్ ఎలా ఉంది. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ సిగ్నల్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో 1Goలో మీకు నచ్చిన ఎంటైర్ స్టాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అండ్ ఇక్కడ మీరు నాట్ ఓన్లీ Nifty 50 F&O స్టాక్స్ని చూడొచ్చు. అండ్ డిఫరెంట్ సెగ్మెంట్స్ డిఫరెంట్ ఇండిసెస్కి ఉన్న స్టాక్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఇక్కడ అవైలబుల్గా చూడొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు వేరే స్టాక్స్లో చూడాలనుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ వాటికి రివర్స్ కండిషన్స్ చూస్తాం మనం. అండ్ లాంగ్ టర్మ్కి చూస్తున్నారు, షార్ట్ టర్మ్కి చూస్తున్నారు, దాన్ని బట్టి మనకి ఈ సిగ్నల్స్లో స్టాక్స్ అనేవి ఫిల్టర్ అవుట్ అవుతాయి. దీన్ని యూజ్ చేసుకొని మనం షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకుంటాం. నెక్స్ట్ MTF ఇన్సైట్స్. సో డిఫరెంట్ స్టాక్స్లో మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీని ఎలా అవైల్ చేశారు ఆ స్టాక్ని కొనడానికి. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఫండెడ్ క్వాంటిటీ వచ్చేసి మనకి 1330 crores ఇయర్లీ అండ్ ఎక్స్పోజర్ 1.45%. దాని లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ మనకి 4500 అండ్ 4500 ఉన్న స్టాక్ మనకి MTFతో 1100 రూపీస్కి అది అవైలబుల్గా ఉంటుంది. దాని ప్లాట్ఫామ్లో మనకి ఇది 3.97 times మార్జిన్తో ఇది అవైలబుల్గా ఉంటుంది. సో 4500 రూపీస్ ఉన్న స్టాక్ని మీరు 1136 రూపీస్కి దానిలో MTF ఫెసిలిటీ యూజ్ చేసి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ యూజ్ చేసి ఈ స్టాకు వీక్లీ చేంజ్ అలా వస్తుంది. లైక్ లాస్ట్ వీక్కి ఈ వీక్కి వస్తున్న బుక్ ఎడిషన్ జరిగిందా ఆర్ బుక్ డిలీషన్ జరిగిందా ఇక్కడ మనం గమనిస్తే MTFలో పొజిషన్స్ యాడ్ అయ్యాయి అండ్ పొజిషన్స్ లిక్విడేటెడ్ 5700 crores. సో నెట్ బుక్ యాడ్ అయింది 646 crores. అండ్ నెక్స్ట్ మనం చూడబోయేది F&O బ్యాన్ అండ్ WPL మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్స్. మార్కెట్లో ఉన్న కొన్ని స్టాక్స్ని ఎక్స్చేంజ్ ట్రేడ్ రెస్ట్రిక్ట్ చేస్తుంది ఈ F&O. బ్యాన్కి నియర్లో ఉన్న స్టాక్ ఆర్ బ్యాన్ అయిన స్టాక్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ F&O బ్యాన్ MWPLలో తెలుస్తుంది. మనం గమనించినట్లయితే ఇన్ బ్యాన్, సో RBL బ్యాంక్ అన్నది బ్యాన్లో ఉంది. అండ్ పాసిబుల్ ఎంట్రెంట్స్, సో IEXR, స్టీల్ అథారిటీ, NMDC, LIC హౌసింగ్ ఫైనాన్స్, టాటా కెమికల్స్, సో ఇవన్నీ బ్యాన్లోకి రావడానికి పాసిబిలిటీ ఉన్న స్టాక్స్. అండ్ పాసిబుల్ ఎగ్జిట్స్, RBLలో ఈ బ్యాన్ లిస్ట్లో నుంచి రిమూవ్ అవ్వడానికి నియరెస్ట్ పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ మనం గమనిస్తే ప్రీవియస్ MWPL 86 అయితే కరెంట్ అది 87.18. సో కొన్ని పొజిషన్స్ అన్వైండ్ అయిన తర్వాత ఎక్స్చేంజ్ ఆటోమేటిక్గా దాని మీద బ్యాన్ లిమిట్ని తీసేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం చూడబోయేది టాప్ డెలివరీస్. సో లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ నుంచి లైక్ పర్చేజెస్ ఏవైతే జరుగుతున్నాయో వాటిలో డెలివరీ క్వాంటిటీ ఎలా ఉంది అండ్ అది డైలీ ఎలా ఉంది, వీక్లీ ఎలా ఉంది, మంత్లీ ఎలా ఉంది, అండ్ నాట్ ఓన్లీ Nifty 50 సెన్సెక్స్లో ఎలా ఉంది ఆర్ Nifty 500లో అది ఎలా ఉంది. సో ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ టాప్ డెలివరీస్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మార్కెట్ వాల్యుయేషన్. సో మనం ఇక్కడ గమనించుకున్నట్లయితే సో మనకి ఇక్కడ Nifty 50 ఉంది అండ్ Nifty 50ని మనం గమనిద్దాం. మార్కెట్ వాల్యుయేషన్ లైక్ లాస్ట్ 5 yearsలో మనం చూసుకుంటే లైక్ ఇన్ January 2021 Nifty ఈజ్ అట్ హైయెస్ట్ వాల్యుయేషన్. దాని PE రేషియో అన్నది ఆల్మోస్ట్ 42 ఉంది.
రైట్ నో అది 22కి నియర్గా ఉంది. అండ్ నాట్ ఓన్లీ నిఫ్టీ 50తో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో అది ఎలా ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు. అండ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో కాదు, ప్రైస్ టు బుక్ రేషియో అండ్ డివిడెండ్ ఈల్డ్ ఎలా ఉంది, సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది ఇన్ మంత్లీ అండ్ 6 month చార్ట్స్, 5 year చార్ట్స్ అండ్ 10 year చార్ట్స్. సో మనం మార్కెట్లో వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, లైక్ హైయెస్ట్ వాల్యుయేషన్ మనం డెలివరీకి స్టాక్స్ పర్చేస్ చేస్తున్నప్పుడు హైయెస్ట్ వాల్యుయేషన్లో పర్చేస్ చేస్తున్నామా ఆర్ఎల్స్ లోయెస్ట్ వాల్యుయేషన్లో పర్చేస్ చేస్తున్నామా అన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఉండాలి. సో దానికోసం మనకి ఈ మార్కెట్ వాల్యుయేషన్ అన్న టూల్ వండర్ఫుల్గా యూజ్ అవుతుంది. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.